ఇప్పుడు మాకొక మంచి పాట పాడుతూ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఉషక్ అంటేనే పాటల కచేరీ. నడిమింట్ల ఎండా జాము నన్ను నడుసు మనుడేలా పదిలంగా ఉంటే సాలు మరి చూసి మురుసుడేలా సిరా కొంగు గట్టుకుంటే సాలు ప్రమిలో మరి నిండు ఆ మాసనాడు వస్త ప్రమిలో నల్ల కోడి నా దారుది నల్ల కోడి తెచ్చుడేమి నా దారు తీసుడేమి నా వల్ల కాదు ఏమి నన్ను వదులుకుంటే ఏమి అడుక్కుంటే అరరరరే అడుక్కుంటే అద్దా చేరు సార ప్రమీలో మరి కాదనుకొని కింద వయ్య కాదు ప్రమీల. ఓకే. ఈ పాట ఎవరు రాసిర్రు? ఆయన సురేందర్ ప్రొడ్యూసర్ ఓకే. తమ్ముడే రాసిండు. ఆయన ఛానల్ కి ఆయన రాసిండు. హుహు. ఉషక్కతోని ఎందుకు పాడిచ్చిండట? అప్పుడు రాత్రి రాత్రి ట్రెండింగ్ లో ఉన్నాం కదా, ఆ! అక్క ఈ పాట కూడా నీకు సెట్ అవుతుందని నాతోని పాడించాడు. హుహు. రాత్రి రాత్రి పాట హ్మ్. చూసి ఇది పాడించాడు. ఓకే. రాత్రి రాత్రి పాట పాడవా? పాడుతా. ఆ! రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో గొంగడేసి ఈడవన్ననే ఎప్పుడు ఈడి కత్తవే రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో సల్లముంత ఎత్తుకున్ననే కొత్తన సేపు ఆగరదే రంగరంగతో వల్లనే పెద్దడు దారి పడ్డనే రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో రాతిరి రాతిరి రాతిరిలో నేను రాలేను ఆడికో. ఓకే. ఓకే. కానీ ఫోక్ సాంగ్ చూస్తుంటే ఒక అమాయకంగా మనం ఉన్నది చెప్పుకొని వెళ్ళిపోతుంటాం కదా! ఆ, చాలా ఆ, అంటే సినిమా సాంగ్స్‌కి వేరే ఉంటుంది. మన ఫోక్ సాంగ్స్ వేరే ఉంటుంది. ఉమ్, మంచిగా దాన్ని ఒక ప్రేమని ఎలా చెప్పాలనో ఫోక్‌లో చాలా బాగా చెప్తుంటారు. ఆ. ఎలా నేర్చుకుంటావు ఈ పాటలన్నీ? అంటే ఏ పదం పెడితే ఎట్లా రీల్ చేస్తారు, ఆ! జనాలు ఎట్లా జనాలకు ఎట్లా రీచ్ అవుతుంది ఈ మధ్యలో హ్మ్. ఇదే వీజుగా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం రీల్ చేయడానికి కావాలి, అవును. అట్లా మ్యూజిక్ బట్టి అట్లా పాడగలుగుతాం. హుహు. వాళ్ళు మ్యూజిక్ బట్టి ఇట్లా వాడు అట్లా వాడని వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి ఇక కొద్దిగా ఎక్కువనే యాడ్ చేస్తాం. ఎక్కువనే యాడ్ చేస్తాం ఉమ్. మసాలా. కానీ ఒకప్పుడు ఉషక్క ఓన్లీ పొలాలలో వాడుకునేటిది. అట్లాంటిది ఇవాళ ఫోక్ ఇండస్ట్రీకి పరిచయమై ఒక పేరు సంపాదించుకున్నావు ఇంకా కదా! అది జనాలకు తెలియాలి, మీకే తెలియాలి. ఆ! నువ్వు సంపాదించుకున్నావు గదా! ఉషక్క సాంగ్స్ అంటే గొంతు అందరికి నచ్చుతుంది. కాబట్టి అలా మిలియన్స్‌లో మీ వ్యూస్ పోతున్నాయి. అందరూ గూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు. మళ్ళీ ఉషక్క అప్పటికి ఎలా ఉందో ఇప్పుడేమన్నా ఎనక డబ్బులేమన్నా పోగు చేసుకుందా? ఏం పోగులేదు, అబద్ధం చెప్పి అలవాట్లేదు ఆ! నాకు. ఇక తిన్న కాడికి పాట పాటకో సీర కాడికి సెట్ అవుతుంది, వెనకకేసింది ఏం లేదు. అయ్యో! హ్మ్. ఏమి మేము నెలలో ఒక 20, 30 సాంగ్స్ పాడితే వస్తాయి. అవును. తక్కువ కదా, 4, 3. ఇప్పుడు ఈ రాత్రి రాత్రి పాట కంటే పర్వాలేదు. హ్మ్. రాత్రి రాత్రి పాట అప్పటి నుంచి కొద్దిగా బతుకమ్మ పాట అప్పుడు, బతుకమ్మ పండుగప్పుడు హ్మ్. కొంచెం ఇప్పుడైతే పర్వాలేదు. అప్పుడు చాలా తక్కువ. హ్మ్. కొంచెం అక్కడ తక్కువ కాదు, ఇక్కడ ఎక్కువ కాదు. హ్మ్. నార్మల్ మీడియం నడుస్తూనే ఉంది మన నడుస్తూ ఉంది. జర్నీ. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. బ్యాంకులో అకౌంట్లు ఏం జమ చేసుకున్నది లేదు. అకౌంట్ ఉందా లేదా? ఉంది ఉంది. ఓకే. ఓకే. అంటే నువ్వు పైసలు తీసుకునేటప్పుడు చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే పైసలు మనం మాట్లాడేటప్పుడు ఒకలాగుంటుంది. పాడిన తర్వాత ఇచ్చేటప్పుడు ఒకలాగా ఇస్తుంటారు. చాలా అలాంటిదేమైనా ఎదురైనావా? జరిగినాయి అట్లా. హ్మ్. జరుగుతాయి. హ్మ్. కొద్దిగా ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా నేను అట్లా బాధపడేటోళ్ళకి అసలు రెస్పాండ్ అవ్వ. హ్మ్. మీరు మనసు పూర్తిగా ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇక మళ్ళీ కూడా అడగను. హ్మ్. పాడాలంటే పాడతా, లేదంటే లేదు, ఎవరినైనా చూసుకోరని చెప్తా. హ్మ్. బాధతోటొద్దు. మనకు అవును. 10 రూపాయలు తక్కువైనా సరే గానీ, ఇష్టంతో ఇవ్వాలి. మంచి మనసుతోని వాడాలే, మంచి మనసుతోని డబ్బులు తీసుకోవాలి. హ్మ్. నీకిష్టం లేనిది నాతోని వాడిచ్చి పాట పోయింది, పోకపోదు. చెప్పలేం. మన చేతులు ఇట్టు పట్టు మన చేతుల్లో లేదు. అవును. ఆ జనాల దయ, ఆ దేవిని ఆశీర్వాదం ఉంటేనే పోతది అది గూడా. హ్మ్. మాయ అంతే. ఓకే. అట్లా అని నేను ఫస్టే చెప్పేస్తా ఇవన్నీ. హ్మ్. ఓకే అక్క, అట్లేం లేదక్క, అట్లేం లేదని అంటారు. హ్మ్. మీరు ఓహ్! సంతోషంగా ఉంటేనే మంచిదక్క. ఓకే. నీ ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన పాట పాడు మాకు. సీమ దసరా సియా ఓహ్! సూపర్. కెమెరా పట్టిన్నడే సీమ దసరా సినోడు, ఎవ్వలిది తున్నడే సీమ దసరా సినోడు, నా ఫోటో తీత్తన్నడే సీమ దసరా సినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు, సిగరెట్ పట్టిన్నడే సీమ దసరా సినోడు, యాడికి పోతున్నడే సీమ దసరా సినోడు, మదిల సొక్కుల పోతాడే సీమ దసరా సినోడు, మల్లన మరి చూడడే సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు. సిన్నోడు.
కానీ అప్పుడు చాలా మంది రీల్స్ గాని ఎక్కడ చూసినా కూడా తెలుగు వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా వేరే కంట్రీస్ దేశాల వాళ్ళు కూడా ఈ సాంగ్ ని గొడుగులు బట్టి చేయడం జరిగింది. అన్నావు గదా! ఆ! ఆ పాటకేమో గాని ఆ! గొడుగులకు మస్తు డబ్బులయినాయని ఒక డైలాగ్ ఏసావు గదా అవును. అప్పట్ల. అవును. గొడుగులకు చాలా మంది కొనుక్కొని చేసి గొడుగులలకు అది సేల్ బాగయింది. మంచిగా గిరాకయింది అని అన్నావు గదా! అవునవును. గుర్తుందా? గుర్తుంది. ఆ! గుర్తుంది. ఆ! గొడుగులనైతే అమ్మిపిచ్చినాం. మస్తు వాళ్ళకైతే మస్తు గిరాకయిందని అన్నావు. అవును. చాలా బాగా పాడావది. అప్పుడు ఇంత హిట్ అయితది అనుకున్నావా పాడేటప్పుడు? ఏమనుకోలే. హ్మ్. నాకెప్పుడు పేరొస్తది, ఎప్పుడు పేరొస్తదని. హ్మ్. ఓకే. కానీ నీ పాటలు గూడా నువ్వు పాడి, నీ దగ్గర విని, వాళ్ళు నీకు చెప్పకుండా రికార్డింగ్ జేసుకొని, చేసుకున్న పాటలు గూడా ఉన్నాయి గదక్క? ఉన్నాయి. ఆయన జేసినాడు వెంకటేషు. ఆ! 20, 30 పాటలు పెడితే 20 పాటలు మందికిచ్చి పాడు జేయలేదా? ఆ! మరి అవి ఇచ్చి ఆయన పాడనికి అవకాశం ఇయ్యకుంటేనే నేను వేరేళ్ళకిచ్చి సీమదసరా పాటిచ్చి, ఆ పాట హిట్ పడ్డప్పటి నుంచి ఇగ నా పాటలు నేను జేస్తున్నా. హుహు. హ్మ్. 'సీమదర్శి' వచ్చిన మీ 20 పాటేనా? పాటలు ఇప్పుడైతే వేరేటోళ్ళు ఎవ్వరు ఊకోరు. 20 అవును. పాటలిచ్చి ఇగ నేనే పెట్టింది నాది తప్పని సప్పుడాకున్నా. ఎట్లా మోసం చేయబుద్దయింది నీకు పాపం? మరి వాళ్ళు ఉన్నోళ్ళు నేను ఉన్నదానని వాళ్ళు మోసం జేసిర్రు. హ్మ్. అట్లా పరిస్థితి. నా పాటలు వేరేటోళ్ళు పాడరు. నాకు మస్తు బాధనిపిస్తది. హ్మ్. బండి మీన వయ్యాటి, బండి మీన వయ్యాటి అందగా నీది ఏం పేరు ఉన్నది బావయ్య నీది ఏం పేరు ఉన్నది. పేర్లలో పిలగాని నా పేరు బస్కారు మర్దలా నీకు సీరాలు తెత్తున మర్దలా నీకు గాజులు తెత్తున. ఆ పాట మస్తు ఇష్టమైన పాట. హ్మ్. ఒడ్డు మీన వయ్యాటి, ఒడ్డు మీన వయ్యాటి దుడ్డేగా నీవెవ్వరి కొడుకవు, దుడ్డేగా నీవెవ్వరి కొడుకవు. మేనత్త కొడుకుని నీకు మేల బావాని మర్దలా నీకు సీరాలు తెత్తున మర్దలా నీకు గాజులు తెత్తున. నా టెస్ట్ అప్పుడు అంత ఇష్టం మీద వాడినవి అబ్బా! అన్నీ ఆడు మోసం చేసి. హ్మ్. అదే కోపం వస్తది. తిడితే తిట్టక్కంటాడు. ఏం చేయాలి చెప్పు? ఇగ దున్నపోతు మీద వర్షం ఆ! పడ్డట్టు ఏమైతది? హ్మ్. మంచికి కొంచెమన్నా మైండ్ ఉండాలి. ఒకరి పాటలు తీసుకొని అమ్ముకుంటే రేపొద్దున నాకు ఏ పరిస్థితొస్తది, నాకు గూడా మాటొస్తదని తెలవాలే. హ్మ్. పుకాటికిచ్చిందాన్ని అమ్ముకుంటే సొంతము ఇంట్లో పుట్టిన చెల్లె, అన్ననే ఊకోరు. అవును. డబ్బున రూ. 10 ఇయ్యకుంటే. ఇన్ని పాటలు ఇడిచిపెట్టి నాది ఇగ నాకదే మోసం జరిగింది గానీ, ఇంక వేరే ప్రొడ్యూసర్‌లు ఎవరు మోసం జేయలే. హుహు. ఎట్లా నమ్మిచ్చిండు మళ్ళీ నీకు? ఇగ ఎట్లా నమ్మిచ్చినవంటే, "అక్క భారీ బడ్జెట్‌లో వాళ్ళు చేస్తుర్రు. నీవి హిట్టు లేదని నీకు అవకాశం ఇయ్యలేదక్క" అని అన్నాడు. హ్మ్. హిట్ లేకపోతే నా పాటలైతే సత్యనాశ జేసినావు గదా! అని నేనన్నా. హ్మ్. ఇంగేం జెప్పాలి చెప్పు? అదే. ఇంక దాంట్లో హిట్ అయిన ఇగ సాంగ్స్ మస్తయినాయి, పంచాదులయినాయి, ఇంటర్వ్యూలు గూడా అయినాయి. ఇగ వదిలేసిన. ఓకే. ఏ హిట్‌లు పాటలు ఏమున్నాయి దాంట్లో మీరిచ్చిన దాంట్లో? దాంట్లోనా? హ్మ్. కమ్మాలు గొంటాని, కాటిక గొంటాని, గొలుసులు గొంటాని, ఏ మాయ భావో నీ యుత్త మాటలేనా? కొంటావా కొనవో నాకు జెప్పు. హ్మ్. సిరిసిల్ల ఓ ఎత్తి, సిద్దిపేట ఓ ఎత్తి, భువనగిరి ఓ ఎత్తి, బొంబాయి ఓ ఎత్తి, ఈడ దొరకలేదే నీకు కమ్మలు, గొలుసులు. ఆ పాట. ఓకే. అదే ఇంకొకటి. నేను 10 ఎట్టప్పుడు చదివేటప్పుడు బాజర్ల కాపు గస్తివిరో నాయిదోరో రాముల, నా మనసే దోసిపోతివిరో నాయిదోరో రాముల. ఆ పాట మంచిగానే 7, 8 మిలియన్‌లు పోయింది. అబ్బా! నాకు చాలా ఇష్టమైన పాట. మా దోస్తు పాడుతుంది ఒక లక్ష్మి అనట. హుహు. ఆ పాట ఎట్లుంటదంటే, నువ్వు నువ్వు సాలే చదివేటప్పుడు నేనెంత పిల్లనుంటయ్యో రాయిగొట్టే రాములు, నేనెంత పిల్లనుంటినో రాయిగొట్టే రాములు. నువ్వు కరెంటేసేటప్పుడు నేను కసిగందానుంటేనో రాయిగొట్టే రాములు, నేను కసిగందానుంటయ్యో రాయిగొట్టే రాములు. నీ బొంబాయిలున్న నౌకిరి నా బొట్టు సీసకు జాలదిరో రాయిగొట్టే రాములు, నా బొట్టు సీసకు జాలదిరో రాయిగొట్టే రాములు. నీ దుబాయిలున్న నౌకిరి నా దుడ్డు కళ్ళుకు జాలదిరో రాయిగొట్టే రాములు. ఈ ఇష్టమైన పాట అబ్బా! అన్న. నాతోనే వాడిస్తాను ఆయన ఛానల్ కూడా మనతోనే వాడిచ్చిండు. ఆ! ఏం చేయాలో చెప్పు? హ్మ్. అప్పుడేమో ఎవరు తెలవది. అవును. తెలిస్తే గిన్ని పాటలు నేనెందుకు పెడతా? పిచ్చిలేసి పెడతాను. ఆయనైతే మంచిగా చేస్తాడని. అవును. తెలవనప్పుడు ఆయన ఛానెల్‌కి ఆయననే మందితోటే వాడించుకుండు. హ్మ్. మంది ఛానెల్‌కి అమ్మేసుకొని గూడా మనతోటే ఓకే. కానీ ఉషాక్కని మోసం చేసినోళ్ళు ఇండస్ట్రీలో ఎవరు బాగలే. హ్మ్. మోసం చేసినోళ్ళకి కంపల్సరీ ఆళ్ళకి బాధ ఎప్పుడో ఒకసారి వస్తది. అంతే. ఇంక అంతే అనుకున్నా. ఆ హ్మ్. దేవుడే చూస్తాడు తీ అనుకున్నా. హుహు. ఓకే.